హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నేషన్ షుడ్ నో. ఫ్రెండ్స్, ఈరోజైతే ఇండియా అంటే మన భారతదేశం పవర్ఫుల్ అవుతుందో అప్పుడు యుఎస్ఏ ఇండియాకి కూడా వీక్ చేయాల్సి వస్తుంది. ఈ మాట రీసెంట్గా జెఫ్రీ సాక్స్ చెప్పారనమాట ఒక ఇంటర్వ్యూలో. అయితే రీసెంట్గా యుఎస్ఏలో ఒక జర్నలిస్ట్ జెఫ్రీ సాక్స్కి ఇంటర్వ్యూ చేస్తుంటే ఇంటర్వ్యూ ఏమని అడిగాడంటే, యుఎస్ఏ ఎప్పుడు రష్యానే వీక్ ఎందుకు చేస్తుంది, ఇండియాని వీక్ ఎందుకు చేయరు అని అడిగాడనమాట. ఈ ఫోటోలో ఉన్నది జెఫ్రీ సాక్స్ అనమాట. సో ఆయన ఏమన్నాడంటే, ఫ్యూచర్లో ఇండియా డెవలప్ అవుతుందో సక్సెస్ అవుతుందో అప్పుడు మేము అంటే యుఎస్ఏ ఇండియాని కూడా వీక్ చేస్తుందన్నమాట. ఇప్పుడు ఏ విధంగా అయితే యుఎస్ఏ రష్యాని వీక్ చేస్తుందో అదేవిధంగా ఇండియాని కూడా యుఎస్ఏ వీక్ చేస్తుంది అని చెప్పాడు అనమాట. సో ఇది వరల్డ్ మ్యాప్, దీంట్లో మీరు జూమ్ చేసి చూపిస్తాను యుఎస్ఏ. సో దీంట్లో ఒకసారి ఆయన ఏమన్నాడు అనేది ఒకసారి వీడియో చూడండి. అది సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది. Why would you want to weaken Russia? That's an even longer story. I mean, no one wants to weaken India. Yeah, it's a very good point. And someday when India succeeds, we will want to weaken India. So that's probably sooner rather than later. It's actually. ఈ వీడియో సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయిందంటే, మన జీడిపి పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది ఎప్పుడైతే పెరుగుతుందో అంటే 300 or 400 జీడిపి పర్ క్యాపిటల్ ఇన్కమ్ అవుతుందో అప్పుడు ఇండియాకి కూడా వీక్ చేసే ప్రాసెస్ స్టార్ట్ చేస్తామని చెప్పేసి ఈ జెఫ్రీ సాక్స్ అనేది ఇంటర్వ్యూలో చెప్పారనమాట. మీరు ఇది ఆర్టికల్ చూడొచ్చు, బిజినెస్ టుడేది. యుఎస్ వుడ్ వీకెన్ ఇండియా వెన్ ఇట్ రైజెస్. ఇది టాప్ ఎకనామిస్ట్ జెఫ్రీ సాక్స్ చెప్పిండనమాట. సో మీరు చూడొచ్చు ఇండియా ఎంత పవర్ఫుల్ కంట్రీగా మారుతుందో. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇండియా ఏషియాస్ టాప్ 3 కంట్రీస్లలో చాలా పవర్ఫుల్ కంట్రీగా మారిందనమాట. అది అంతా ఆత్మనిర్భర్ భారత్ అవ్వడం వల్ల మనం పవర్ఫుల్ ఇండియాని చూస్తున్నాం. సో నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పటి వరకు మన వీక్నెసెస్ ఇంటర్నల్ థ్రెట్స్ కానీ ఎక్స్టర్నల్ థ్రెట్స్ని కానీ రిసాల్వ్ చేయలేదు. కానీ ఈ యొక్క పెద్ద ప్రాబ్లమ్ని మనం ఎలా ఫేస్ చేస్తాం అనేది నా పెద్ద క్వశ్చన్ అనమాట. సో మనం తొందరగా సాల్వ్ చేసుకుంటే యూఎస్ఏని చైనాని కూడా మనం ఢీకొట్టవచ్చు అనమాట. సో అంటిల్ దెన్ కీప్ వాచింగ్. జై హింద్, భారత్ మాతా కీ జై.